సో పిట్యూటరీలో ప్రాబ్లం ఉందని మనం గమనించిన తర్వాత మనం వెంటనే అనేక హార్మోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే సీరం కార్టిసాల్, టెస్టోస్టిరాన్, FSH, LH, ప్రొలాక్టిన్, థైరాయిడ్ హార్మోన్స్ మరియు గ్రోత్ హార్మోన్ అండ్ IGF లెవెల్స్ అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ లెవెల్స్ ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా లేకపోతే తక్కువగా ఉన్నాయా దాన్ని బట్టి ఫ్యూచర్ ట్రీట్మెంట్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గ్రోత్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటే మనం బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం వల్ల గ్రోత్ హార్మోన్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా మగవాళ్ళు టెస్టోస్టిరాన్ లెవెల్స్ తక్కువ ఉంటే టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్స్ లేకపోతే జెల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా ఉంటే హార్మోన్ పిల్స్ ఇవ్వటం వల్ల ఆ సమస్య మనం అధిగమించవచ్చు. అదేవిధంగా థైరాయిడ్ మరియు కార్టిసాల్ లెవెల్స్ తక్కువగా ఉంటే ఆ థైరాయిడ్ హార్మోన్ మరియు కార్టిసాల్ హార్మోన్ నోటి ద్వారా తీసుకోగలిగితే మనం ఆ హార్మోన్స్ యొక్క లెవెల్స్ సమానంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. అదేవిధంగా పిట్యూటరీలో కంతి ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల ఎక్కువ సిమ్టమ్స్ ఉండటం జరిగితే మనం న్యూరోసర్జరీ యొక్క సాయంతో ఆ కంతిని తొలగించడం కూడా అవసరమైతే చేయాల్సి ఉంటుంది. ప్రొలాక్టినోమాస్ అంటే ప్రొలాక్టిన్ వల్ల ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ట్యూమర్స్కి ఎక్కువ శాతం మంది మెడికల్ థెరపీతో క్యూర్ అవుతారు. ఒకవేళ క్యూర్ అవ్వలేని పరిస్థితులు ఉంటే వాళ్ళని కూడా న్యూరోసర్జరీ ద్వారా ఆ కంతిని తొలగించడం చేయవచ్చు.